యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికి శుభములు కలుగునుగాక. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, అధైర్యం అన్నది మనుషులకు సర్వసాధారణంగా వస్తుంది. ఆ ధైర్యంను మనం పొందుకోవడం అన్నది దేవుని చెంత మాత్రమే పొందుకోగలం. ధైర్యానికి కావలసినది నీ కండబలమో, నీ ఆర్థిక స్తోమతో, లేక నీకున్న జ్ఞానమో కాదు. దేవుని నీవు ఆశ్రయించగలిగితే నీవు ధైర్యము పొందుకొందువు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గునినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండుదని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. మనం నీతిగాను యథార్థముగాను ప్రవర్తించినప్పుడు యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. దేవుడు నిన్ను రక్షించినది నీవు అనేక మందికి మేలు చేస్తావని ఆశిస్తున్నాడు. ఆయన ఆశించిన రీతిగా నీవు అనేక మందికి నీ వీలైనంత మేరకు దేవుని గూర్చి, ఆయన ప్రేమను గూర్చి, ఆయన మహిమను గూర్చి, ఆయన వలనే ఆ నిత్య రాజ్యమును స్వతంత్రించుకోగలమని నీవు ఇతరులకు పరిచయం చేసినప్పుడు దేవుడు ఆశించిన రీతిగా నీవు అర్పించినప్పుడు దేవుడు నీ కొరకు తప్పకుండా మేలు చేస్తారు. ఒకవేళ ఎవరైనా నీకు కీడు చేయాలని చూసినా ఆ కీడును సైతం దేవుడు నీకు మేలుకరంగా మారుస్తాడు. పరిశుద్ధ దేవుని ఆరాధిస్తున్న నీవు ఇతరుల యొద్ద ఏది ఆశించకూడదు. దేవుని యొద్ద నీవు నిరీక్షించి వేచి ఉన్నట్లయితే, ఆయనపై నీవు ఆధారపడినట్లయితే, ఇక ఈ లోకంలో నీ కలుగుతుంది ఆ యొక్క శ్రమను, ఇతర వాటి వలన కలుగు భయమో నీకు ఏమాత్రము హాని చేయదు. వాటన్నిటిపైన అధిగమించడానికి, జయించి నిలబడగలము అన్న ధైర్యాన్ని దేవుడు నీకు పుట్టించగలడు. ధైర్యం వహించుడి, మేలు చేయుటకు యెహోవా నీతో కూడా ఉండును. ఆమె యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.